పవిత్రులుగా ఉంటున్నమాట. కాబట్టి ప్రజలు ఇంకా ఏం చేస్తున్నారంటే అయ్యేంటి విగ్రహాలు అన్నమాట. ఏంటి విగ్రహాలకి ఏం చేస్తున్నారు? వాళ్ళు పూజ చేసే వాళ్ళు అవుతున్నారు, వాటికి సాగులు పడేవారుగా ఉంటున్నారు అనమాట. తర్వాత యోషియాకి 20 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి యోషియాకి? 20 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. యోషియాకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 20 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. కాబట్టి యోషియాకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే విగ్రహాలన్నిటినీ పడగొట్టించేసేయాలి అని చెప్పేసేసి అనుకొని తీర్మానం చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్న పెద్దలందరినీ పిలిపిస్తాడనమాట. పెద్దలందరినీ పిలిపించి చెప్తాడనమాట, ఏమని విగ్రహాలన్నిటినీ పడగొట్టేసేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పట్టణంలోకి వెళ్ళి విగ్రహాలన్నిటినీ పడగొట్టేస్తారనమాట. పడగొట్టినప్పుడు వాళ్ళ హృదయం మారిందా? వాళ్ళ హృదయము మారదు. విగ్రహాలు పడగొట్టించినాక మాట్లాడ వాళ్ళ హృదయము మారలేదనమాట. మళ్ళా అనుకున్నాడు, కానీ విగ్రహాలు పడగొట్టాలని వాళ్ళ హృదయం మారలేదు. వాళ్ళు దుష్ట హృదయంతోనే వాళ్ళు విగ్రహాలు మళ్ళీ కాదుగా దాపుకొని ఏం చేస్తారంటే మళ్ళీ విగ్రహాలకి సాగి పడతానే ఉండాలన్నమాట. దుష్ట హృదయంతోనే వాళ్ళు ఉంటున్నారనమాట. వచ్చేసరికి ఒకటి జ్ఞాపకం వస్తుంది అనమాట. ఏమని జ్ఞాపకం వస్తుందంటే దేవుని మందిరం కట్టించాలి. ఏమని జ్ఞాపకం వస్తుంది? దేవుని మందిరం కట్టించాలి, బాగు చేయించాలి, అదంతా పడిపోయింది అని దేవుని మందిరం గురించి ఆలోచిస్తాడనమాట. ఆలోచించినప్పుడు అక్కడ దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఉంటారు, దేవునికి లోబడిన బిడ్డలు, వాళ్ళందరినీ పిలుస్తాడనమాట. పిలిచి వాళ్ళు దేవుని మందిరము చదువుతాము అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు సరేనని చెప్పేసి చెప్తారనమాట. మనము ఈ విగ్రహాలన్నిటినీ పడగొట్టేసేద్దాము, మందిరంలో కూడా ప్రతిష్ఠించాలన్నమాట విగ్రహాలు. ఆ విగ్రహాలన్నిటినీ తీపిచ్చేస్తారనమాట. తీపిచ్చేసి అప్పుడు యోషియా ఒక వాగ్దానం చేస్తారనమాట, నేను నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పేసి తను వాగ్దానం చేస్తాడనమాట. వాగ్దానం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మేము కూడా నిజమైన దేవుణ్ణి యెహోవానే ఆరాధిస్తాము, ఆయనే పూజిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నిబంధన చేస్తారనమాట. చేసి